సరిక మరో అంశం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఆయన వర్ధంతి. మీరు సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా సినీ పరిశోధకులు, ఆయనతో మీరు దగ్గరగా ఉన్నారు కూడా. మీరు ఎట్లా సార్ ఆయన కుటుంబంతో కానీ ఆయన వాళ్ళ సోదరులతో కానీ ఎలా ఉండేవాళ్ళు? ఆయనది ఒక అంటే పుట్టుకతోనే ఆయనలో గొప్పతనాలు చాలా ఉన్నాయండి. పట్టుదల ఎక్కువ, అది నేర్చుకోవడంలో. తర్వాత ఏంటంటే ఏదైనా గ్రాస్పింగ్ పవర్ కూడా ఎక్కువ. ఆయన హ్యాండ్ రైటింగ్ ముత్యాలలా ఉంటుంది. ఆయన బొమ్మలు గీసినా చాలా అందంగా గీస్తారన్నమాట. నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, కానీ ఆయన హ్యాండ్ రైటింగ్ ఇంకా బాగుంటుంది, ముత్యాలలా ఉంటుంది అన్నమాట. ఆయనకి వాళ్ళ తాత అంటే వాళ్ళ పెదనాన్నగారు అనుకుంటా బహుశా, షోకు రామయ్య అని ఆ ఊర్లో చాలా అందగాడు. జోలపాల జుత్తు, వంకి అంటే వకీలితో ఉండేది, పల్చటి గ్లాస్కో జుబ్బ, పంచే కట్టుకుంటూ పద్యాలే పాడుతూ వచ్చేవాడు అనమాట. ఆ పెదనాన్న ఆ తాలూకు రూపాయి ఆయనకు వచ్చింది ఎన్టీ రామారావు గారికి. తర్వాత ఈయనకి ఏంటంటే వాళ్ళ అమ్మగారు కృష్ణుడు పేరు పెట్టుకుందాం అనుకుంది, కానీ శోకరామయ్యకి రాముడు అంటే ఇష్టం, అందుకని రాముడి పేరు పెట్టారు అన్నమాట. ఆ తల్లి తాలూకు ఆ తనివి తీరక ఆ చేతి మీద కృష్ణుడు పచ్చబొట్టు పొడిపించుకుందన్నమాట. అప్పుడు వాళ్ళ అమ్మ మాట ఇచ్చారట. పచ్చబొట్టు ఉండేది సార్? పచ్చబొట్టు ఉంటుంది కదా చేతి మీద, కృష్ణుడు పచ్చబొట్టు. వాళ్ళ అమ్మ మాట ఇచ్చారట, నువ్వు అనుకున్నావు కదమ్మా, నా పిల్లలు మాత్రం అందరికీ కూడా కృష్ణ అని పేరు పెడతానని వాళ్ళ అమ్మ మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారంగా అందరికీ కృష్ణ అని పేరు పెట్టాడు అన్నమాట. అలాగే ఒక శక్తి స్వరూపిణి ఉంది, ఆవిడ వల్ల మనం అంతా ప్రసన్నంగా ఉన్నామని నమ్ముతాడు. కాబట్టి ఆడవాళ్ళకి ఈశ్వరి వచ్చేలాగా, మగవాళ్ళకేమో కృష్ణ వచ్చేలాగా పేర్లు పెట్టుకున్నారు. ఇక్కడ ఒక హై స్కూల్ దాటిన తర్వాత ఫర్దర్గా చదివించాలి. నేను చెప్తున్నవన్నీ ఎవరికి తెలియని విషయాలు చెప్తున్నాను. అందరూ రడ్డకొడ్డు మాటలన్నీ మనం ఇది చెప్పుకుంటాం, కానీ హై స్కూల్ అంటే ఇది కేవలం చిన్న ఆయన ఎన్టీ రామారావు గారి తమ్ముడు. ఆయన అంటే నాకు అదే అంటారు కదా సార్, ఆయన శరీరాలు వేరే కానీ ప్రాణం ఒకటే అని. అదే ఆయన చెప్పింది ఏంటంటే, హై స్కూలు స్టడీస్కి వెళ్తున్న సందర్భంలో చిన్నవాడిని చదివించాలా పెద్దవాడిని చదివించాలా అని ఒక ఏంటంటే ఒక సందేహం వచ్చింది. వీళ్ళు మామూలు సాదాసీదా వాళ్ళు కమ్మవారు అన్నమాట. పెద్ద పొలాలు లేవు, ఎకరంన్నర ఎంతో ఉండేది, దాన్నే సాగు చేసుకుంటుండేవారు. అమాయకుడు తండ్రి వెంకటరామయ్య చౌదరి, అమాయకుడు. తల్లి కొంచెం గడుస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే, కొడుకు పెద్ద కొడుకు, ఇద్దరు కొడుకులు చాలా బంగారంలా ఉంటారు. ఆ కొడుకు అందగాడు కదా, కొడుకు కానీ చదువుకుంటే బాగుంటుంది, నా కొడుకు గవర్నమెంటు అంటే ప్రభుత్వం తాలూకు ఆఫీసుల్లో పనిచేస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కదా ఉండేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళలాగా ఉంటాడు, మంచి అందగాడు కదా, మంచి రంగున్నవాడు కదా అనుకొని చదివించింది అన్నమాట. మరి తమ్ముడిని ఏం చేయాలి? తమ్ముడు చెప్పాట, అన్నయ్య నువ్వు బాగా చదువుకో. ఆ రోజుల్లో డిగ్రీ అంటే పెద్ద అపురూపం కదా, నువ్వు డిగ్రీ వరకు చదువుకో, నీకు డబ్బులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా నేను వ్యాపారం చేస్తాను. ఆయన ఒక పక్క పాల వ్యాపారం, ఒక పక్క పొగాకు వ్యాపారం చేసి తమ్ముడు అన్నయ్య చదువుకి దోహదపడ్డాడు. తర్వాత ఏమైందంటే, తమ్ముడు అంటే అన్నయ్య అంటే నేను అంటే డిగ్రీ పూర్తి అవ్వాలి కదా, డిగ్రీ పూర్తి అయితే పెళ్లి చేసుకోవాలంటే మేనమామ కూతురే ఉంది. కానీ మేనమామ కూతురే ఉంది, కానీ మేనమామ కూతురిని అప్పుడు చేయడానికి ఈవిడికి ఇష్టం లేదు. ఎవరికి? రామారావు గారి తల్లికి ఇష్టం లేదు. దగ్గర సంబంధాలు ఏంటి అని ఉద్యోగం చేస్తా కదా, మళ్ళీ ఆ దగ్గర సంబంధాలతో చాలా పేచీలు వస్తాయని ఒక ఇంటికి వెళ్ళారు. ఇది మీకు బాగా వినాలి. ఇంటికి వెళ్ళి సంబంధం చూస్తే వాళ్ళు అన్నారు, నీకు ఎంత ఉందయ్యా పొలం అన్నారు. అంటే నాకు ఒక ఎకరంన్నర ఉంటుందమ్మా అని చెప్పాడు అన్నమాట. చెప్తే ఎకరంన్నర మా పాలేరు 10 ఎకరాలు ఉందయ్య బాబు ఇల్లు అన్నారట. అది తాను గుండెల్లో నాటుకుపోయింది అన్నమాట. ఓహో,
అని చెప్పి అప్పుడు అవమానంగా ఫీల్ అయ్యారు. అందరూ అవమానం ఫీల్ అయ్యారు. అప్పుడు బసవ తారకాన్ని పెళ్లి చేసుకున్నాడు అన్నమాట. అది పెళ్లి చేసుకున్న తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం చేశాడు సబ్ రిజిస్ట్రార్గా. అక్కడ ఈ లంచాలు గించాలు ఇదంతా మార్పులు గీర్పులు ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయాడు అనమాట. అంటే ఈ అంటే వెధవ పని చేయడానికి నేను ఇంత చదువుకున్నాను, నాకు ఇది వద్దు, నేను అప్పటికే అందగాడు, నాటకాలు వేసేవాడు, ఒథెల్లో అని నాటకాలు వేసేవాడు అన్నమాట. హ్యామ్లెట్ ఒథెల్లో అని అంటే విలియం షేక్స్పియర్ తాలూకు నాటకాలు వేసేవాడు. ఈయనతోని కేవీఎస్ శర్మ అని ఒకడు, జగ్గి గారు ఒకరు, యోగానంద్ ఒకరు, వీళ్ళందరూ క్లాస్మేట్స్ అన్నమాట. అందువలన అంటే మద్రాసు వెళ్ళిపోయి నాటకాల్లో ప్రయత్నం చేస్తున్నగాను ఆయన ఎంత పట్టుదలగా మనిషి అంటే ఒక పక్క నాటకాల్లో ప్రయత్నం చేస్తూనే చిన్నవాడికి కూడా పెళ్లి సంబంధాలు చూద్దామని వచ్చినప్పుడు ఇంకో చోటుకి వెళ్ళలేదు. అంటే ఆయన నాటకాల్లో వేసిన తర్వాత సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చాయి. 2-3 సినిమాలు అయిపోయినాయి. ఏది పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు, తర్వాత ఏమో అక్కడ మన పల్లెటూరు పిల్ల, ఒక 4 సినిమాలు మన దేశం అయిపోయిన తర్వాత తమ్ముడికి రమ్మని చెప్పారన్నమాట. ఎందుకంటే తమ్ముడుకి రమ్మని చెప్పారు. ఒక్కడనే ఉంటున్నాను రా, నిన్ను అవి చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు రా అంటే, ఎలాగని వ్యాపారం అంతా ఉందంటే, వ్యాపారం అంతా చూసుకోవచ్చు, మనకు పర్వాలేదు, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి తగ్గట్టుగా నేను సంపాదిస్తున్నాను, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకో అంటే నాకెవరు ఇస్తారు పిల్లని అని ఆయన బాధపడుతుంటే, ఎవరైతే రామారావు గారికి పెళ్లికి రిజెక్ట్ చేశారో వాళ్ళ ఇంటికే వెళ్ళాడన్నమాట సంబంధానికి. రామారావు గారు పెళ్లి చూపుల్లో మొట్టమొదటి చూసింది ఆ లక్ష్మీబాయిని. ఆ లక్ష్మీబాయిని తమ్ముడికి అడిగాడు. ఎవరైతే మా పాలేరు 10 ఎకరాలు ఉంటుంది అన్నాడు, అప్పుడు చెప్పాడన్నమాట, నేను సినిమాలో హీరో, నేను సొంతంగా సినిమాలు తీసుకుంటున్నాను, నా తమ్ముడు ప్రొడ్యూసరు, ఏం పిల్లలు ఇస్తారా ఆయన ఆలోచిస్తారా, అయ్యో మీరు అడిగితే కాదంటున్నట్టండి పిల్లని ఇచ్చారన్నమాట. ఆయన లక్ష్మీబాయి గారు రామారావు గారికి అత్యంత ఆత్మీయురాలు. ఎంత ఆత్మీయురాలంటే ఆయన మా చెన్నపట్నం టీనగరు బద్దుల రోడ్లో పెద్ద కట్టించుకున్న ఇంటికి లక్ష్మీ నిలయం అనే పేరు పెట్టాడు. అంత మంచి ఆత్మీయురాలు అన్నమాట ఆవిడ. అలాగుంది ఆయన ఆ జీవితంలో. అప్పటికాంచి ఎంత గొప్ప అంటే అటాచ్మెంట్ అంటే, తమ్ముడు లేకుండా ఏ పని చేయడు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా 15 సంవత్సరాలు నిలబెట్టాడు ఆయన్ని ఏకదాటిగా మద్రాసులో, శ్రీకృష్ణరావు అన్నమాట. అలాగే సెలవురాజు దగ్గర 40 ఎకరాలు ద్రాక్ష తోట కొన్నాడు. అక్కడ కొన్నట్టయితే ఆ తోట తమ్ముడి పేరునే రాశాడు. అంటే ఏవి సంపాదించినప్పుడు కూడా దాంట్లో 50% తమ్ముడికి ఉండాలన్నమాట. దాంట్లో 50% తమ్ముడికి ఉండాలి. ప్రపంచంలో ఏ అన్నయ్య కూడా తమ్ముళ్ళు అలా చూడు, అలా ఎంత బాగా చూశాడనమాట. ఉమ్మడి కుటుంబం. అంటే ఎన్టీఆర్ రోడ్లో ఏది మన 132 ఎన్టీఆర్ స్ట్రీట్ ఉంది, రంగరాజపురంలో ఉందన్నమాట. అది అంటే 8 గదులు, 4000 గజాల్లో ఇల్లు అన్నమాట. 4000 గజాల్లో ఇల్లు అంటే ఇక్కడ బజులా రోడ్లో ఎన్టీ రామారావు కొత్తగా కట్టుకున్నాడు అన్నమాట. అప్పుడేం చేశారంటే ఈయనకంటే పెద్ద ఇల్లు రంగరాజపురంలో. అంటే రంగరాజపురంలో ఉన్న ఇల్లు తమ్ముడికి ఇచ్చి 4000 గజాలది, ఇది 3000 గజాలు ఎంత ఉంటుందన్నమాట ఇక్కడ. అంటే బజులా రోడ్లో పెట్టుకున్నాడు అన్నమాట. అలాగే జయసింహ, పాండురంగ మహత్యం, శ్రీకృష్ణ పాండవీయం, ఉమ్మడి కుటుంబం, తర్వాతను తాతమ్మ కళ, తర్వాతను పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర. ఈ సినిమాలన్నీ తమ్ముడి పేరుని రాసిచ్చాడు అన్నమాట. ఆ సినిమాకి సంబంధించింది మొత్తం. ఈ సినిమాల మీద వచ్చేటువంటి లీగల్ రైట్స్ అన్నీ కూడా తమ్ముడి పేరుని రాసిచ్చాడనమాట. అప్పుడు వీళ్ళందరూ కొంచెం పేచీ పెట్టారు. ఇంత ప్రాపర్టీ ఆయనకి ఇచ్చావు కదా, మాకేముందంటే మీకు అందరికీ నేను ఎవరికి అన్యాయం చేయలేదు, మీకు కూడా ప్రాపర్టీ ఉంది అని చెప్పేసి వీళ్ళ తరఫున ఉన్న ప్రాపర్టీ అదే ఎవరికి వారికి వేరు చేసేసాడన్నమాట. ఆయన ఆల్మోస్ట్ రాజకీయాల్లోకి వచ్చేసరికి
ఎక్కడ ఏ ట్యాంజిల్ ఏ చిక్కులు లేవు. ఎవరికి ఎంత ప్రాపర్టీ ఇవ్వాలో అంత ప్రాపర్టీ ఇచ్చేసాడు. తన దగ్గర ఎక్కువ సమభాగాలుగా పనిచేశాడు, అందరికీ సమభాగాలుగా పనిచేసాడు. తన దగ్గర మాత్రం ఎక్కువ ప్రాపర్టీ లేదు. ఉన్న ప్రాపర్టీ ఏదో ఆ చివరి రోజుల్లో సంపాదించుకుంది. చివరి రోజులు ఏంటంటే మన మోహన్ బాబు తాలూకు సినిమాకి 4 కోట్లు ఇచ్చారు. తర్వాత అంటే ఎప్పుడు సర్దార్ పాపారాయుడికి కదా 6 లక్షలు ఇచ్చారు. ఆ శృంగార రాముడికి 8 లక్షలు ఇచ్చారు. నా దేశం, చండశేషనుడు ఆ సినిమా సార్ సర్దారాముడా, శృంగారరాముడా సర్దారాముడా? సర్దారాముడు చేశాడు, శృంగారరాముడు చేశాడు. నేను శృంగారరాముడు ఏంటంటే చెప్పాను కదా, రియాజ్ బాస్ అనేవాడు మంచి సూట్ కేసు ఇచ్చాడు. 8 లక్షలు ప్లస్ 2 లక్షల రూపాయలు విలువైన సూట్ కేసు, ఆ సెంటిమెంటల్ సూట్ కేసు అన్నమాట. తీసుకెళ్ళి తారకు లోన పెట్టమని చెప్పాడు. ఈయన ఉండిపోయాడు. సూట్ కేసు నా సెంటిమెంట్ అండి, అలాగే కావస్తే 8 లక్షలు కాదు ఇంకో 2 లక్షల రూపాయలు కల్పించేస్తా ఉన్నాడు అనమాట. అది లోనకెళ్తా మళ్ళీ బయటికి రాదు అని కోటేశ్వరరావు, పెద్ద కోటేశ్వరరావు చెప్పాడనమాట. అది పెద్ద అంటే అలా అంటే ఆ సూట్ కేసు అంటే 2 లక్షల రూపాయలు సూట్ కేసును లోన్ పెట్టేశాడు. అంటే అప్పుడు 10 లక్షలు. నా దేశం చండశాసనుడికి రోజుకి 1,00,000 హయ్యెస్ట్ పేమెంట్. అసలు అప్పట్లో ఆయన తాలూకు ఉద్దేశం ఏంటంటే అమితాబ్ బచ్చన్ కంటే 1,00,000 రూపాయలు ఎక్కువ తీసుకోవాలని, అంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అంటే రామారావు గారి జీవితంలో అన్నితర సాధ్యమైన పనులన్నీ చేశాడండి. ఆయన డబ్బింగ్ చెప్పినా సరే మిగతా వాళ్ళు చెప్పినట్టు చెప్పడం డబ్బింగ్. అక్కడ షూటింగ్లో ఏం చెప్పాడో ఇక్కడ డబ్బింగ్ కూడా ఇలా కింద చూస్తూ చెప్తాడు డబ్బింగ్. ఆ మిగతా వాళ్ళగా స్క్రీన్ చూస్తూ ఆ లిప్ సింక్ అయిందా లేదా అని చూసుకొని చెప్పడు. అమ్మ అంటే అక్కడ లిప్ సింక్ అవ్వాల్సింది. ఆ టాలెంట్ ఇంకెవరికి లేదు. మహానుభావుడు షూటింగ్లో ఎలా చెప్పాడో అలాగే చెప్తాడు. అచ్చుగుజ్జినట్టు దించేసేవాళ్ళు. అబ్బో చాలా అసలు ఆయనలో ఉన్నటువంటి చాలా గొప్ప ఉన్నారన్నమాట. ఇలా పట్టుకున్నట్టే ఇనప సంఖ్యలే కదండి, ఇలా పట్టుకుంటే అది విడిపించుకోలేరు అన్నమాట. అంత గొప్ప శక్తివంతుడు. ఎట్లా సార్ వ్యాయామం ఎట్లా చేసేవాళ్ళు ఆయన? ఎలాంటి వ్యాయామాలు చేసేవాళ్ళు? వ్యాయామం చేసేవాడు కానీ వ్యాయామం కంటే చాలామంది ఎన్టీ రామారావు వ్యాయామం చేస్తారనుకుంటారు. ఆయన వ్యాయామం కాకుండా వాహిని వారి పహిల్వాన్ వచ్చేవాడు అనమాట. ఆ వాహిని వారి పహిల్వాన్ అంటారు అనమాట. ఆయన ఏంటంటే ఒక పెద్ద ఇలాగ టోపీ గీపీ టర్బన్ తలపాగా అందరికంటే ముందు అంటే 3 గంటలకి ఇంటికి వచ్చేసేవాడు. అప్పటికి ఈయన గోచి కట్టుకొని ఏంటి లంకాకు పొగాకు చుట్ట కాలుస్తుండేవాడు. ఎవరో కబుర్లు చెప్తుండేవారు నా బోటోళ్ళు. అలా ఉండేటైతే అప్పుడు అతనికి కారులో అంబాసిడర్ కారులో వచ్చేవాడు ఆయన. ఎవరు అంటే ఆయనకి అంబాసిడర్ కారు ఇచ్చేశాడు. అది నా ఉద్దేశం. ఆ కారులో వచ్చి ఆ గుర్రానికి పట్టేవారు స్కార్పాయిడ్. ఆ స్కార్పాయిల్తో వీపు రుద్దేవాడు అనమాట, చేతులు రుద్దేవాడు, కాళ్ళు రుద్దేవాడు. అంటే ఆయన ఎక్సర్సైజ్ చేయకుండా ఒళ్ళంతా మువ్వలాగా అయిపోయేలా చేసేవాడు అనమాట. అది అలా చేసేవారు అన్నమాట. ఒకరోజు ఏమైందంటే పొరపాటున ఏవయ్యా పహిల్వాను నీకు శక్తి తగ్గినట్టుగా ఉందని చెప్పాడు. అంతే వెంటనే ఆ తలపాగా తీసేసి ఇక మీరు ఈ మాట అనకూడదు, నేను ఈ మాట వినకూడదు, ఇంక నీకు సెలవు తీసుకుంటా అన్నాడు. తర్వాత రామారావు గారు చాలా బతిమాలుకోరు, బాబు పొరపాటు నేను జోక్ చేశానయ్యా, నేను అనవసరంగా నువ్వు వాహిని వారి పహిల్వాన్ అంటే ఎంత శక్తి ఉందో సరదాగా జోక్ చేశానంటే లేదండి ఇంకా నీ చేయరు. అంటే ఆ రోజుల్లో అలాంటి మనుషులు ఉండేవారండి. ఇలాంటి మనుషులు చూశారు వీళ్ళు. అలాగే రామారావు గారి చెన్నాయని కానీ మంచి అపురూపంగా ఉండేవారండి, చాలా ఉండేవారు. నాకు తెలిసి ఎన్టీ రామారావు గారికి త్రివిక్రమరావు గారికి ఒకే ఒకసారి గొడవ వచ్చింది. అది చెప్పేసి ముగిస్తాను. ఎందుకంటే ఆయన వర్ధంతి సందర్భంగా మిగతా విషయాలు ఇక్కడ మన శ్రీకృష్ణ పాండవ్యంలో రామారావు గారికి ఒక అలవాటు ఉంది. పగలంతా షూటింగ్ చేసిన తర్వాత సాయంత్రం ఆ షూటింగ్ చేసిన రష్ని ల్యాబొరేటరీకి ఇచ్చేసి రెండో రోజు మార్నింగ్ ఎవరూ లేవకముందు అంటే 5:30 ఆ ప్రాంతంలో వచ్చినట్టయితే వాహిని వారి రికార్డింగ్ థియేటర్లో ఆ థియేటర్కి ఆపరేటర్ పాండు ఆయన పేరు. ఆయన పాండు వేస్తే వీళ్ళు రామారావు గారు, త్రివిక్రమరావు గారు, సెలవరాజు గారు వీళ్ళందరూ చూసేవారన్నమాట. లేకపోతే మార్కెస్ బారెట్లే ఉంటే మార్కెస్ బారెట్లే ఇలా చూసేవారన్నమాట. నలుగురే ముఖ్యంగా, మిగతా వారికి అవకాశం లేదు, ముఖ్యమైన నలుగురు చూసేవారన్నమాట.
ఒక్కసారి ఆ సినిమా రష్ చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత రామారావు గారి ముఖం కందగడ్డలా మారిపోయింది. అప్పుడు ఏం జరిగిందిరా అని వాళ్ళిద్దరి తమాషా పిలుపులు. రామారావు గారేమో ఏముండి అంటారు, ఈయనేమో ఏం జరిగిందిరా అంటాడు తమ్ముడు. తమాషాగా ఉంటుంది, బాగా ప్రేమ. ఏమండి మీరు చూసారా అన్నాడనమాట. చూసారా, ఎలాగుంది, బాగుంది అంటే మీరు గాడిదలు కాస్తున్నారా మీ అందరూను అన్నాడు. అంటే కోపడుతున్నాడు, తిడుతున్నాడు, విషయం చెప్పడం లేదు. ఈ కెమెరామెన్లు జారుకున్నారన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ తిట్టేది వాళ్ళే కదా. అప్పుడు అడిగాట చిన్నాయన, ఏం జరిగింది చెప్పరా, వాళ్ళు కంగారు పడుతున్నారు, కిందకి వెళ్ళిపోయారు కదంటే, ఆ క్రౌను నేను ఇలా ఫ్రేమ్లో లేచేసరికి ఆ కిరీటం ఇలా కదిలిపోయింది కదా, మీరు ఎవరు చూసుకోలేదా, చూసుకోవాల్సిన అవసరం లేదా, రీషూట్ ఏమనుకుంటున్నారు మీరు అని గట్టిగా కేకలేసేసరికి రీషూట్కి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు అన్నమాట. ఈయన చిన్న ఆయన అలా ఉండిపోయాడు. పెద్ద ఆయన మాట అన్నాడు, ఆ మాట తిరిగి చెప్పలేం కదా. రీషూట్కి ట్రాలీ వేసేసాడు, ఫ్రేమ్లోకి ఎన్టీ రామారావు లేవాలి. వెంటనే చిన్నకి ఏదో ఐడియా వచ్చింది, ఆవిరా అన్నట్ల. డైరెక్ట్ ఈయనే కదా, ఏమంటారు మీరు అంటే, ఏమంటారా ఆ షాట్ అలాగే ఉంచు, ఎడ్డు షూటింగ్ చేయమంటే చేసాడు అన్నా, ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ ఈవెన్ సింగిల్ పై ఆన్ దాట్. క్రౌన్ ఆ ఫ్రేమ్లో నిలిచావు, క్రౌన్ షేక్ అయింది. క్రౌన్ షేక్ అవ్వబట్టే దుర్యోధనుడి తాలూకు సామ్రాజ్యం పతనం అయింది. అది డైరెక్టోరియల్ టచ్గా ఉంటుంది, నీకు మంచి పేరు వస్తుందిరా. అంతేగా దీనికోసం నేను మళ్ళీ షూటింగ్ చేయడం బట్టి నో, నేను షూటింగ్ చేయడం. అప్పుడు ఒక్కసారి మాత్రం వచ్చిందన్నమాట. అప్పుడు రామారావు గారు తెలుసు కదా, తమ్ముడు అయినప్పుడు కూడా మంచి లాజిక్ చెప్పాడు. బుద్ధం తెరిచి ప్రొడ్యూసర్ అంటే ఎలా ఉండాలి, అంత మంచి అండర్స్టాండింగ్ ఉండేది అన్నమాట. అలాగుండేది. చాలా ఇద్దరు కలిసి వెళ్ళారు, జనంలోకి వెళ్ళారు, అంతా బాగానే ఉంది. నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటప్పుడు కూడా వెళ్ళారు. ఆ తర్వాత ఈ మహాతల్లి వచ్చింది, బయటికి వెళ్ళిపోయాడు తమ్ముడు. అప్పుడు తమ్ముడికి పెరాలసిస్ వచ్చినప్పుడు రామారావు గారు వచ్చి ఏడ్చారు. మామూలు కాదు, ప్రతాప్ రెడ్డి అప్పుడు నా తమ్ముడు మాట్లాడాలి, నా తమ్ముడు అంటే నడవాలి, నా తమ్ముడు బతికించండి, నేను మాట్లాడించండి అని ఎంత ప్రేమో. ఆఖరికి ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఆయన తెలీదు, కోమాలో ఉన్నాడు, తెలీదు రామారావు గారు చనిపోయి. సంక్షిప్తంగా చెప్పడం ఏంటంటే, రామారావు గారు తిరుమలరావు గారు శరీరాలు వేరైనప్పుడు కూడా ప్రాణం ఒకటి, ఒకే మాట ఒకే బాట. సంతోషం సార్, ఎందుకంటే ఇవాళ ఆయన వర్ధంతి రోజు మరోసారి అంటే ఎప్పటికీ చిరస్మరణీయులే, ఎప్పుడు ప్రతిరోజు అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. బట్ మనం ప్రత్యేకంగా ఈ రోజు గుర్తు చేసుకొని మాట్లాడుకోవడం చాలా గొప్ప, నిజంగా మన ఛానల్ తరపున కూడా ఘనమైన నివాళి. చాలా గొప్ప, చాలా మంచి విషయాలు, సంస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.